సఖు, తెర తొలగించాను చూడు. ఇప్పుడు మాట్లాడు నీ పాండురంగడితో. బ్రోవరావనాదలోల మురళీధరా ముకుంద భక్త పోషలోక రక్షా పరంధామ పాండురంగ పరంధామ పాండురంగ రంగ రంగ పాండురంగ రంగ రంగ పాండురంగ. తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆ తిరగలు విసురుతూనే ఉంటావు. ఇక చాలు గాని ఆపు. సరే అలాగే అత్తయ్య గారు. పాండురంగ విఠలేశ్వర స్వామి రారా మా ఇంటికి. అర్థమవుతోంది, నాకు అర్థమవుతోంది. నన్ను చూసే ఈ పాట పాడుతున్నావు, అవునా? అయ్యో, నిన్ను చూసి కాదు, నేను నాకు అది- తెలుసులే. నేను నిన్ను 9 నెలలు మోసి కన్న తల్లిన్రా. నాకే నేర్పిస్తున్నావా? సరే, నువ్వే చెప్పరా. నేను కూడా రోజంతా ఇలాగే తిరగలి విసురుతూ కాలక్షేపం చేస్తే మీ నాన్న చూస్తూ ఊరుకునేవాడా? నేను విసిరిన పిండిని తీసుకొచ్చి నా నెత్తిన గుమ్మరించడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అమ్మా, నువ్వు చెప్పేది నిజమే అనుకో. అప్పుడు నేను గనక ఉండుంటే నీకు సహాయం చేసి ఉండేవాణ్ణి. నిజమే, నువ్వు నాకెంతో సహాయం చేస్తావు. ఇప్పుడు నీ భార్యను ఎవరన్నా ఆపేరా? నాకు సహాయం చేయడానికి నువ్వు ఉన్నావు. అలాగే తనకి సహాయం చేయడానికి తన కూతుర్ని పిలవాలి కదా. అన్ని పనులు నేర్పించాలి. అమ్మా, తను చాలా చిన్న పిల్లమ్మా. ఈ పిల్లకసలు ఇంట్లో కాళ్ళు నిలవ్వు. ఏం చెయ్యాలో ఏంటో. ఇప్పుడు చూడు, నువ్వెంత అందంగా ఉన్నావో. నీకు సంతోషమేగా. ఇదెప్పుడు ఆ పాండురంగడి దగ్గరే ఉంటుంది. పాటలు పాడుతుంది, ఆయనతో బోల్డ్ కబుర్లు చెప్తుంది. వీళ్ళకి స్నేహం బాగా కుదిరింది. దండ కిందలా పడింది. ఆ, ఏమైంది ఇవాళ నీకు? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? మరీ మొండిగా తయారైంది. ఎలాగైనా సరే దాన్ని దారిలో పెట్టాలి. పాండురంగా పాండురంగా అంటూ పని పాట లేకుండా కూర్చుంటుంది. ఇలాగే ఉంటే ముందు ముందు తన భవిష్యత్ ఏమవుతుంది? ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు నైవేద్యానికి మిఠాయి పెట్టానని నువ్వు అలిగావు కదా. వెన్న పెట్టలేదని నీకు కోపం వచ్చిందా? నాకు తెలుసులే, నీ మనసులో ఏముందో నేను తెలుసుకోగలను. ఉండు, వెళ్ళి వెన్న తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఈ రోజు పాండురంగుడికి ఎందుకు మిఠాయి పెట్టావు? నైవేద్యంగా వెన్న కదా పెట్టాలి. వెన్న తప్ప ఇంకో నైవేద్యం పాండురంగుడు తినడని నీకు తెలుసు కదా. విన్నారా? మీ కూతురు నాకు సహాయం చేయకపోగా నా పని రెట్టింపు చేస్తోంది. ఓ కృష్ణ మురారి, ఓ ముకుంద మురారి. నిన్ను స్మరిస్తే చాలు మా జన్మ ధన్యమవుతుంది స్వామి. సరిపోయింది. మీరిద్దరూ ఏ పని చేయకుండా దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చోండి. అత్తయ్య దగ్గర నేను తిట్లు తింటాను. అమ్మా, ముందు నాకు కొంచెం వెన్నివ్వు.
ఉండి తెస్తాను. అక్కడ పాండురంగుడు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఇస్తున్నా. పట్టుకో వెన్న పూస. ఏ, జాగ్రత్త. సకు బాగుంది. మళ్ళీ ఆ పాండురంగడి దగ్గరికేనా? నీ కూతురికి గారాబం ఎక్కువైంది. తప్పు చేస్తూ పాటలు ఎలా పాడుతున్నావు? రేపు నువ్వు పిండి విసరడానికి తిరగల ముందు కూర్చున్నప్పుడు సహాయం చేయడానికి ఆ పాండురంగడు వస్తాడా ఏమిటి? ఎవరికి తెలుసమ్మా, వస్తాడేమో. జనాబాయి కోసం పిండి విసిరారు. మన సకుకి ఆయనంటే ఎంతో భక్తి కదా, తన కోసం రాకుండా ఉంటారా? వస్తాడు. నువ్వు ధన్యుడివి. నీ కూతురు ఒక ధన్యురాలు. ఇక నీకు సాయం చేయడానికి వచ్చే ఆ పాండురంగడు కూడా ధన్యుడే. నీకిష్టమైన వెన్న తీసుకొచ్చాను స్వామి, తిను. మొత్తం తినేయాలి. నువ్వు దీన్ని ఇలాగే ఉంచేకు, సరేనా? తర్వాత తినొచ్చులే అని తినకుండా ఉంచేస్తే ఎలుక బావొచ్చి తినేస్తాడు. ఇక్కడ కొంచెం వెన్నుంది, అది తినే. ఇప్పుడు మనసు శాంతించిందా? సక్కు నైవేద్యం పెట్టిన వెన్న తిని సంతోషంగా ఉన్నట్టున్నారు. ఆ పాపని ఒకసారి అడగాల్సిందే, తను పెట్టే వెన్నలో ఏం ప్రత్యేకత ఉందో, ఏం మహత్యం ఉందో అని. వెన్నెలో ప్రత్యేకత ఏమీ లేదు దేవి. ఆ పాప అపార భక్తికి నేను ముగ్ధున్నవుతాను. నిష్కల్మషమైనది, స్వచ్ఛమైన ఆ మనసుతో నైవేద్యం పెట్టగలుగుతోంది కాబట్టే నాకు తృప్తి కలుగుతోంది. పాండురంగ విఠల ఉమా, అత్తయ్య, ఇది తీసుకో. ఈ పెసల్ని కాస్త ఎండబెట్టు. అలాగే. ఓరి దేవుడా. అనుకుంటూనే ఉన్నాను ఇంకా ఏం జరగలేదేంట్రా అని. ఈ నష్టంతో ఆగిపోతే పర్వాలేదు. ఏమంటున్నావు? చూడు నాయనా, ఈవేళ నవమి. వడ్డీ వసూలు చేసుకోవడానికి ఆ మోతుబరి వస్తాడు. ఈవేళ గొడవ తప్పదేమో అనిపిస్తోంది. గంగిరెద్దుల తలోపకు పద.